నీట్ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ తర్వాత ఇప్పుడు ఇండియాలో ఇంకో ప్రొటెస్ట్ జరుగుతుంది. కానీ ఏ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఛానల్ దీన్ని కవర్ చేస్తలేదు. అక్కడ స్టూడెంట్స్ రోడ్లకి ధర్నాలు చేస్తున్నారు. అయినా సరే ఏ పార్టీ లీడర్ వాళ్లకు అండగా రాలేదు. జార్ఖండ్లో జేపీఎస్సీ జేఎస్ఎస్సీ ఎగ్జామ్స్లో ఇర్రెగ్యులారిటీస్ జరిగినాయి. మార్కులు ఎక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ కాలేదు, తక్కువ వచ్చిన వాళ్ళు సెలెక్ట్ అయ్యారు. దీనిపైన సిబిఐ ఇన్వెస్టిగేషన్ చేయాలి అని చెప్పేసి స్టూడెంట్స్ అందరూ రోడ్లెక్కారు. ఈ ఎగ్జామ్ కండక్ట్ చేసిన ఏజెన్సీ టీఎస్ఆర్ డాటా ప్రాసెసింగ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ ఏజెన్సీని చాలా స్టేట్స్లలో బ్యాన్ చేశారు. అసలు గమ్మత్తైన విషయం ఏంటి అంటే మే 2025లో జార్ఖండ్లో కూడా బ్యాన్ చేశారు ఈ ఏజెన్సీని. కానీ మళ్ళీ జూన్ 2025లోనే ఈ ఏజెన్సీకి జార్ఖండ్లో ఎగ్జామ్ వర్క్ అందింది. మొన్న నీట్ ప్రొటెస్ట్లో సపోర్ట్ చేసిన ఏ ఒక్క నాయకుడైనా సరే వీళ్ళకి అండగా ఎందుకు మాట్లాడతలేదు? మొన్న నీట్ స్టూడెంట్స్ కోసం ప్రొటెస్ట్ చేసిన सीजेपी పార్టీ వాళ్ళు ఇక్కడ జార్ఖండ్ లో స్టూడెంట్స్ ఎందుకు సపోర్ట్ చేస్తలేదు? में पेपर लीक का कुछ आया है, वहां प्रोटेस्ट कर रहे हैं स्टूडेंट्स बड़ी संख्या में. एक एक्सपेक्टेशन बढ़ गई है सीजेपी से. क्या आप लोग इस तरह के मूवमेंट्स में क्या कोई प्लान है? हम जल्दबाजी में कुछ ऐसा नहीं करना चाहते कि मतलब जल्दबाजी में कुछ कर ले या हर मुद्दे पर कुछ कर ले. మేము స్టూడెంట్స్ కోసం నిలబడుతున్నాము అని చెప్పేసి ఒక ఇనిషియేటివ్ తీసుకున్న తర్వాత ఈ సెలెక్టివ్ మైండ్ సెట్ ఎందుకు మరి? అక్కడ జంతర్ మంతర్ ప్రొటెస్ట్ పైన వీడియోలు చేసిన కాంటెంట్ క్రియేటర్స్ కూడా దీనిపైన ఎందుకు మాట్లాడతలేదు? మీ ఒపీనియన్ ని కమెంట్స్ లో చెప్పండి. అలానే మన పేజ్ ని ఫాలో చేసి పెట్టుకోండి. జై హింద్, జై భారత్.